నమస్కారం రైతన్న. నీకోసం మన ప్రభుత్వం ఒక మంచి పథకాన్నైతే తీసుకురావడం జరిగింది. దాని పేరే ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన. దీన్ని షార్ట్‌లో PMDDKY అని చెప్పవచ్చు. ఈ పథకంలో ప్రభుత్వం ఒక 100 జిల్లాలను ఎంపిక చేస్తుంది. ఆ 100 జిల్లాలలో మీ జిల్లా కూడా కావచ్చు. అయితే ఈ పథకంలో ప్రభుత్వం ఏం చేయబోతుందంటే రైతులకు కావాల్సిన అన్ని వసతులు కల్పించే ప్రయత్నం చేస్తుంది. అవేంటంటే రైతులకు కావాల్సిన విత్తనాలు, పంటకి కావాల్సిన నీరు వసతి, ఇంకా పంట నిలువుగా ఉంచుకోవడానికి గోదాం వసతి, ఇంకా పంటపై ఇన్సూరెన్స్. అయితే మన ప్రభుత్వం ఇవన్నీ ఎలా చేస్తుందో అనే ఆలోచన మీకు రావచ్చు. మన ప్రభుత్వం ఏడాదికి 24 కోట్ల రూపాయలను ఈ పథకంలో కేటాయించడం జరిగింది. ఈ 24 కోట్ల రూపాయల్లోనే మీకు కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ పథకంలో మనకున్న మరో మంచి విశేషం ఏంటంటే 36 రకాలైన పథకాల్ని కూడా చేర్చడం జరుగుతుంది. దీంట్లో మనకు ఇప్పటివరకు ఉన్న వివిధ రకాల రైతుకు సంబంధించిన పథకాలన్నీ ఒకే దగ్గర ఉండటం గమనిస్తాం. ఈ పథకంపై మన ప్రభుత్వం ఇంకా ఏం చెప్పిందంటే ఈ పథకం సుమారుగా 1,07,00,000 మంది రైతులకు లాభదాయకంగా ఉంటుందని మన ప్రభుత్వం చెప్పింది. అయితే మన ప్రభుత్వం ఇంకా ఆ 100 జిల్లాలను ఎంపిక చేసుకోలేదు. ఎంపిక చేసుకున్న తర్వాత మీరు ఆ పథకానికి అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఆ అప్డేట్ మీరు మిస్ కావద్దంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ రైతు మిత్రులకు మన వీడియోని షేర్ చేసి లైక్ చేయండి.